పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో అపచారం జరిగింది. కొండ బిట్రగుంట సమీపంలో బోగోలు తాళ్ళూరు రోడ్డులో ఉన్న శ్రీవారి పాదాల వద్ద స్థానికులు నిర్మించిన చిన్న ఆలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. శ్రీవారి పాదాల చిత్రపటాలు, పూజా సామాగ్రి, స్వామివారి జెండాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. దీనిపై తాళ్ళూరు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము నిత్యం నిష్ఠగా పూజించే శ్రీవారి పాదాలకు నిప్పు పెట్టిన పాపాత్ములను వదిలిపెట్టకూడదని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం బిలకూట క్షేత్రంగా పేరుగాంచింది. తిరుమలలో మాదిరిగానే కొండ బిట్రగుంటలో కూడా ఏటా బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇటీవలే ఇక్కడ ఆలయ ప్రాకారం, గాలిగోపురం నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి జగద్గురు శంకరాచార్యులు స్థాపించిన శృంగేరి శారదా పీఠాధిపతి శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం స్వామివారు హాజరయ్యారు. అలాగే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు. గత ఆదివారమే ఈ కార్యక్రమం జరిగింది. ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో శంకుస్థాపన కార్యక్రమం జరిగిన 3 రోజుల్లోనే అదే ఆలయానికి సంబంధించిన శ్రీవారి పాదాలకు గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టడం భక్తులకు ఆగ్రహం తెప్పిస్తోంది. కొండబిట్రగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నారద మహర్షి నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. నారద మహర్షి ఆహ్వానం మేరకు వైకుంఠం నుంచి భూలోకానికి దిగివచ్చిన శ్రీ మహావిష్ణువు ముందుగా ఇక్కడే పాదమోపారట. అందుకే ఇక్కడ రాయి మీద శ్రీవారి పాదముందని స్థానికులు చెబుతుంటారు. రాయి మీద శ్రీవారి పాదాలు ఉండగా దానికి స్థానికులు చిన్న గుడిని నిర్మించారు. ఆ గుడిలో స్వామివారి చిత్రపటాలు ఉంచారు. రోజు ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. అలాంటిది ఎవరో కావాలని ఈ గుడిలో నిప్పు పెట్టడం తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై ఇప్పటికే స్థానికులు కప్పర్లతిప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడే కాదు, అనేక వందల సంవత్సరాలుగా ఈ హిందూ ధర్మం మీద అన్యమతస్థులు దేవాలయాల మీద, విగ్రహాల మీద, హిందూ ధర్మం మీద అనేక దాడులు చేస్తున్నారు. అప్పటిదాకా ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఈ మధ్య గత 5 సంవత్సరాల నుంచి దేవాలయాలు, తర్వాత రథాలు, విగ్రహాలు ధ్వంసం చేయడం కాకుండా ఈ రోజున ప్రత్యేకించి నవంబర్ 20 తారీఖున మధ్యాహ్నం 2:30కి బిలకూట క్షేత్రం సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర బోగోలు మండలం ఉంటుంది. ఇది తాళ్ళూరు సమీపంలో. అయితే కొద్దిమంది దొండగులు, దుష్టులు, నీచులు వాళ్ళ మతాలు చెప్తున్నాయేమో, వాళ్ళ గ్రంథాలు చెప్తున్నాయేమో, స్వయంగా వాళ్ళ దేవుడే చెప్తున్నాడు, విగ్రహాలని ధ్వంసం చేయండి, ధ్వంసం చేసేవాడే నాకు అత్యంత ఇష్టడు అని వాళ్ళ గ్రంథాలు చెప్తున్నాయి. ఆ గ్రంథాలు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇలాగే మతోన్మాదంతో మతాన్ని విస్తరించడం కోసం హిందూ దేవాలయం దాడులు చేస్తున్నారు. హిందువులు సహిస్తూనే ఉన్నారు ఇప్పటిదాకా. కానీ అన్ని రోజులు అలా జరగవు. అనేక సంవత్సరాలు దాడులు చేస్తున్నా సరే హిందువుల్లో సర్వే జన సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటాడు హిందూ ధర్మం. ఈ ధర్మం దాడి చేస్తే ఎవరు ఊరుకోరు. అనేక సంవత్సరాలుగా బుద్ధి చెప్తున్నాం. అయినప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడే కాదు, ప్రపంచం మొత్తం కూడా హిందూ ధర్మం వైపు చూస్తుంటే ఇక్కడున్నటువంటి అన్య మతస్థులు విగ్రహాలు మాకొద్దు, రాయి, రప్ప, ప్రకృతిని ఆరాధించడం ఈ ధర్మంలో ఇది పనికిరానటువంటి మతాలని చెప్పి మా మీద అనేక రకాల దాడులు చేస్తున్నారు. ఇది సరైనది కాదు. 800 సంవత్సరాలు పైబడినటువంటి బిలకూట క్షేత్రం శ్రీ నారద స్వామి ప్రతిష్ఠించినటువంటి
ఈ సమీపంలో అత్యంత శక్తి గలటువంటి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర అనేక రాత్రిపూట సరే వచ్చేటువంటి భక్తులకి దారిలో పోయేటువంటి బాటసాలకు కూడా ఒక శక్తినిచ్చేటువంటి ధైర్యనిచ్చేటువంటి స్థలం. ఆ పుణ్యక్షేత్రాన్ని ఈరోజు కావాలనే ఏం చేసినా హిందూ సహిస్తుంటారు, వాళ్ళ కులాల పేరుతో సపరేట్ ఉంటారు, రాజకీయ పేరుతో సపరేట్ ఉంటారంటే కులాలు కానీ రాజకీయం కానీ మా ఇంటి పక్కనే మా ఇంట్లోనే, బయటకు వస్తే మేమంతా ఒకటి అవుతాం, గుర్తుపెట్టుకోండి. ఇన్ని హెచ్చరిస్తున్నాం. ఇతర మతస్థులందరూ కూడా మేము సహించము. రాముడు ఏదైతే ధర్మం కోసం అనేక సంవత్సరాల అనేక యుగాలుగా కృష్ణుడు కానీ ఈ దశావతారం ఏదైతే ఉన్నాయో ధర్మాన్ని స్థాపించడం కోసం పరిత్రాణాయ సాధువున వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభయాం యుగ యుగే. ధర్మాన్ని రక్షించడం కోసం సత్పురుషులను రక్షించుకోవటం భగవంతుడు కూడా ఈ అవతారంలో వస్తాడు. మేమందరూ కూడా భగవంతుని యొక్క ఆ మార్గం ఏదైతే ఉందో దాన్ని అనుసరిస్తున్నాం. అయితే ఎండోమెంట్ వారు కూడా మా నుంచి విన్నపం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ క్షేత్రంలో చుట్టుపక్కల సీసీ కెమెరా ఏర్పాటు చేస్తే మంచిది. దాంతోపాటుగా రక్షణంగా ఈ గుడి చుట్టూ కూడా ప్రహరీ గోడ నిర్మించాలని కోరుకుంటున్నాం. ఈ సంవత్సరంలో కార్తీక మాసంలో ఈ సంవత్సరం కాదు గత చాలా సంవత్సరాలకు ఇక్కడ నుంచి భక్తులు కూడా కార్తీక మాసం సందర్భంగా అనుభవం చేస్తున్నారు. భక్తులందరూ ఇంకా తెలియదు. మేము కూడా పెద్ద ఎత్తున ఇక్కడ జరిగినటువంటి బాధాకరమైనటువంటి సంఘటన ఏదైతే జరిగిందో మళ్ళీ దీనికి సంబంధించి మళ్ళా మేము కార్యక్రమం మళ్ళా ప్రారంభిస్తాం. హిందూ బంధువులందరూ కూడా తెలియపరుస్తాం. ఇది ఏ రాజకీయానికి సపోర్ట్ కాదు, ఏ రాజకీయానికి వ్యతిరేకం కాదు. ఇది మళ్ళా చెప్తున్నాం. ఒక రాజకీయం సపోర్ట్గా మాట్లాడట్లేదు, ఒక రాజకీయాన్ని వ్యతిరేకం మాట్లాడట్లేదు. హిందువులందరూ ఒకటి కావడం కోసం మేమందరూ కూడా ఈ ప్రయత్నంలో ఉన్నాం. ఇది మంచిది కాదు. మేము ఇప్పుడు కూడా ఏ మతాన్ని ఏ దేవుల్ని మేము కించపరచలేదు. ఏ వాళ్ళ యొక్క ఆరాధన ఏదైతే స్థలాలు ఉన్నాయో మేము ఎప్పుడు కూడా పాడు చేయలేదు. వాళ్ళ యొక్క దేవుళ్ళు ఎప్పుడు కూడా కించపరచలేదు. అయినప్పటికీ మా మీద అనేక దాడులు చేస్తున్నారు. ఇది సరైనది కాదు. మళ్ళా హెచ్చరిస్తున్నాం. హిందువులు ఈ దేశంలో 80 కోట్ల మంది ఉన్నారు. 80 కోట్ల 140 కోట్లలో 80 కోట్ల పై చిలుక ఉన్నారు. ప్రపంచ దేశాల్లో కూడా అనేక మంది ఇతర మతస్థులు కూడా ఈ ధర్మం కోసం ఆలోచిస్తున్నారు. అందరూ కూడా ఆ దేశాల్లో కూడా ఆ మతాలను వదిలిపెట్టి సనాతన ధర్మంలోకి వస్తున్నారు. ఇది ఇప్పటిది కాదు, 2000 సంవత్సరాలు 1400 సంవత్సరాలు కాదు, సనాతనము నిత్య నూతనమైనది. కాబట్టి ఈ ధర్మాన్ని ఎవరు ఏం చేయలేరు. ఇవన్నీ తాత్కాలికం. మేమందరూ కూడా తగిన అందరికీ ఈ కార్యం చేసిన వాళ్ళందరూ కూడా తగిన బుద్ధి చెప్తాం. వెంకటేశ్వర స్వామి కూడా సరైనటువంటి వాళ్ళకి సరైనటువంటి నిర్ణయం అందిస్తాడని చెప్తున్నాం. ఇప్పుడు మా తాత ముత్తాతల నుంచి స్వామివారి పాదాలు, స్వామివారు ఫస్ట్ ఇక్కడ పాదాలు ఎట్లా తెలిసినాయంటే స్వామివారు ప్రసన్న వెంకటేశ్వర స్వామి అక్కడ వెళ్ళకముందే ఇక్కడ దిగాడు, ఇక్కడ ఆగాడు, ఇక్కడ ఆగి పాదాలు పెట్టాడు. పాదాలు పెట్టిన తర్వాత స్వామివారి పాదాలు ఉన్నాయని చెప్పేసి మాకు అందరం మా పెద్దల నుంచి పెద్దలందరూ చెప్పారు మాకు. ఆ విధంగా స్వామివారి పాదాలు వెలిసినాయి. అప్పటి నుంచి మాకు తెలిసినప్పటి నుంచి మేము పూజించుకుంటా ఉన్నాము. ఎంతో భక్తి శ్రద్ధలతో ఒక దేవస్థానం లాగా నిర్మించుకొని భక్తి శ్రద్ధలతో ప్రతి శనివారం ఇక్కడ పూజా కార్యక్రమాలు చేస్తున్నాము. కార్తీక మాసంలో కానీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలంటే ముందు స్వామివారి పాదాలు తాకి తర్వాత గుడికి వెళ్ళే విధంగా చేస్తున్నాము. ఆ విధంగా తరతరాల నుంచి చేస్తున్నాం. ఇప్పుడు కాదు, మా తాత ముత్తాతల నుంచి స్వామివారి పాదాలు ఉన్నాయి ఇక్కడ. ఆ విధంగా చేస్తున్నాం. ఎంతో భక్తి శ్రద్ధలతో పల్లెల నుంచి వచ్చే ప్రతి ఒక్కరు స్వామివారి పాదాల దగ్గర ఆగి దండం పెట్టుకొని వెళ్తున్నారు. అనుకోకుండా దారుణంగా ఈ విధంగా తగలబెట్టడం, పటాలు తగలబెట్టడం, పూజా సామాగ్రిని ధ్వంసం చేయడం జరిగింది. ఇది చాలా బాధాకరంగా ఉంది. ప్రభాకర్ గారు, మీకు ఈ మొదటి వార్త ఎప్పుడు వచ్చింది? మధ్యాహ్నం 2 గంటల సమయంలో నాకు 2:30 సమయంలో నాకు 20 ఫోన్ చేశారు. ఇక్కడ గుళ్ళో మంటలు వస్తున్నాయి ఏందని. సరే ఎవరో ఏందని నేను మా నాన్నగారిని పొలంలో ఉంటే పంపించాను. నాన్న అలాగే ఏందో జరుగుతుందంట వెళ్ళి అంటే మా నాన్నగారు నాకు ఫోన్ చేసి చెప్పారు, ఎవరో కావాలని చేశారు దురదృష్టిలో అని మా నాన్న చెప్పంగానే అంతలోకి మన రవిని పిలిచి, రవి కొంచెం వీడియోలు తీసి పెట్టు, పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేస్తాం అని చెప్పి పోలీసు వాళ్ళకి తెలియపరిచాం.